మామ నమస్తే అందరికి. అండ్ ఈరోజు మనం వచ్చేసి అయితే హిస్టారికల్ ట్రాన్స్పోర్ట్ డేకి అయితే వచ్చామన్నమాట. అంటే ఓల్డ్ కార్స్ అవన్నీ అయితే తీసుకొచ్చి ఇక్కడ అయితే పెడతారనమాట. 100 years అలా అలా అంటే వీళ్ళు ముత్తాతల అప్పుడెప్పుడో కార్లు అనమాట ఇక్కడ ఉన్నాయి. సో అవన్నీ చూద్దాం. అంటే బ్యాక్ సైడ్ అయితే పార్క్ చేశారు, అక్కడికి అయితే వెళ్ళి చూపిస్తాం మీకు ప్రతి కార్. అంటే కార్ నాకేంటో అనేది తెలీదు. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి కింద, నేను తెలుసుకుంటా. రోల్స్ రాయిస్ చూడండి అమ్మా. మా ఫోర్డ్ మామ సూపర్ ఉంది. వచ్చేసి అయితే 1955 జాగ్వార్ అంట. చూడండి ఎంత బాగుందో. దానికి కొంచెం కొత్త మోడల్ అనుకుంటే వచ్చేసి అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అవి కార్లు బ్యాక్ సైడ్. ఇది చూడండి బెంట్లీ 1936 మోడల్ అంటామమ్మ. బెంట్లీ ఇది వచ్చేసి చూడండి ఎంత వింటేజ్ ఉందో, మన మూవీస్లో చూపించినట్టే సేమ్. ఇది చూడండి మామ, కరెక్ట్గా 100 years అయింది దీనికి వచ్చేసి. అంటే ఈ ఇయర్ అని దీని బర్త్డే అనుకుంటా. వాక్స్ హాల్ బ్రాండ్. మీకు ఎంతమందికి తెలుసో చెప్పండి. 1926లో మా అమ్మ ఇది వచ్చేసి. ఇదేం కార్ మామ ఇలా ఉంది, మొత్తం బాగా పాతది, చాలా పాతది అనుకుంటా. ఒక బ్యాటరీ ఒకటి బయట తీసి పెట్టారు. You got a dial to look at, nothing else. లోపల ఏం లేదంటున్నారు అసలు, మొత్తం డల్లా. చూడండి బెంట్లీ ఫర్ సేల్ అంట. ఇది పాతది, బట్ ఎన్ని కోట్లు ఉంటుందో మా మీద వచ్చేసి. అంటే కొనాలంటే క్రోర్స్ అడుగుతారు అన్నమాట. క్రోర్స్, కోట్లు కోట్లు కోట్లు. చూడండి రోవర్ 220 GSA టర్బో. ఈ కార్స్ చూడండి మమ్మ ఎంత స్టైలిష్గా కనబడుతున్నాయో. ఇది చూడండి, దీనిపైన ఇంకా ప్రింటింగ్ ఇవి వేయించారు, స్టిక్కరింగ్. ఏవో ఐస్ బయటకు వచ్చి ఎక్కడ చూసానా, కానీ ఎక్కడ చూసాను గుర్తు రావట్లేదు. చాలా డిఫరెంట్గా ఉంది అమ్మ. ఇది చూడండి BMW. ఇది 1960 మోడల్ అంట మమ్మ, BMW. అండ్ ఇది వచ్చేసి 4000 పౌండ్లు, అంటే దగ్గరగా ఒక 5 lakhs అట్లా మన ఇండియన్ రూపీస్లో ఆ కార్ వాల్యూ ఇప్పుడు అయితే. అంటే అందులో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, అంత వింటేజ్ అయినా అంత తక్కువకు రావటం మరి. ఫెరారీ 4 లక్షల మైళ్ళు తిరిగిందంట. అంటే దగ్గరగా 16 times వరల్డ్ అరౌండ్ తిరిగినట్టు అంటమా. ప్రపంచం అంతా 16 సార్లు తిరిగినట్టు అనమాట. అంత దూరం తిరిగిన కార్ ఇది వచ్చేసి. 51 years ఓల్డ్ ఇది వచ్చేసి కార్ వచ్చేసి. అండ్ ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసి రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ కెడెట్స్ అంట. అంటే వాళ్ళకి సంబంధించిన ఒక వార్లో యూజ్ చేసే ఒక వెహికల్ అనమాట. చూడండి ఒక్కొక్కరిని పిల్లల్ని అయితే ఎక్కించుకుంటున్నారు ఇక్కడ. ఎక్కించుకుని వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నారు. అది వచ్చేసి రియల్ గన్ అండ్ కాకపోతే అమో లేదు అందులో. ఆ పిల్లల్ని అయితే ఎక్కించుకుని వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నారు మమ్మ లోపల. ఇది చూడండి రోవర్, అంటే రేంజ్ రోవర్. చాలా వింటేజ్ అనమాట ఇది వచ్చేసి వెహికల్, చాలా బాగుంది. సో దీనికంటే ఎయిర్ ఇంటేక్ చూడండి, ఇంజన్కి గాలిపోవడానికి ఎంత ఉందో లోపలికి, పెద్దది. $1989 కార్, మరి అంత ఓల్డ్ కాదు. మైనర్ డీలక్స్ అంట కార్. చూడండి మా అమ్మ 1000cc. పైన షైన్ అవుతుంది, ఇదంతా వుడ్ ఫినిషింగ్ వచ్చింది, బాగుంది.
అమ్మ ఈ కార్ చూడండి, బ్లాక్ బ్యూటీ జాగ్వార్. అండ్ ఇది వచ్చేసి మనకి 1968లో అయితే రిజిస్టర్ అయిందంట. ఈ టైప్ జాగ్వార్ 4.2 లీటర్స్ MG RV8. ఇది వచ్చేసి మొత్తం ఈ కలర్లో నైట్ ఫైర్ రెడ్లో 152 మాత్రమే బిల్డ్ చేశారంట మొత్తం వరల్డ్లో. అండ్ 108 వచ్చేసి జపాన్కి వెళ్ళి, 1 ఏమో యూరోప్కి వెళ్ళిందంట. 43 రిజిస్టర్డ్ ఇన్ యూకే అంట, యూకేలో రిజిస్టర్ అయినాయి అంట 43. అందులో ఇదొకటి చూడండి, కార్ చూడండి, ఆస్టిన్ మార్టిన్ కార్ అంట. ఇది ఎన్ని ఇయర్స్, ఇది ఎక్కడ మెన్షన్ చేయలేదు, కాకపోతే చెప్పడానికి మీకు ఇదే ఇయర్ చూడండి, 100 years back. 100 years బ్యాక్ దండ. మ్యాక్స్ డోర్ హ్యాండిల్ చూడండి. ఈ కారు మినీ కూపర్, మిస్టర్ బీన్ మూవీలో ఉంటుంది, మిస్టర్ బీనా అందులో ఉంటుంది, కాకపోతే వాడిది గ్రీనో ఎల్లో ఏదో ఉంటుంది. చూడండి ఇంజన్ ఇంత టెక్నాలజీ ఉంది, 1999 ఆ మోడల్. మా అమ్మ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా కార్లు ఉన్నాయి, ఇంకా చాలా టైం పడుతుంది అనమాట. ఎవరికైనా డీటెయిల్గా చూడాలి, ఎవరికైనా బాగా కార్స్ పిచ్చి ఉంటే 1 డే ఈజీగా పడుతుంది. అంటే చాలా కార్లు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అదిగోండి బ్యాక్ సైడ్ అండ్ వెనకమాల మొత్తం అన్ని కార్లేమమ్మ. ఎక్కడ ఫుల్ కార్లతో నింపేశారు, అన్ని పాత కార్లే, ఎప్పుడెప్పుడో కార్లు అనమాట, అన్ని పాత కార్లు, 19s ఆ టైంలో కార్లే, చాలా బాగున్నాయి. మా అమ్మ అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఆటో తీసుకొచ్చి పెట్టాడు, అవి చూడండి తోరణాలు అవన్నీ కూడా సెట్ చేశాడు మా అమ్మ. మొత్తం మందే ఆటో, ఇది కూడా వింటేజ్లో పెట్టేసుకున్నాడు ఇక్కడ మొత్తం. ఈ కార్లన్నీ మధ్యలో మన ఇండియన్ ఆటో. నెంబర్ ఏంటి ఇక్కడదేనంట, ఇక్కడదే. పేరు చూడండి, బజాజ్ టుక్ టుక్ అంట, ఆటో రిక్షా. ఇక్కడ గోవా నుంచి వచ్చిందంట మా అమ్మ ఈ వెహికల్ వచ్చేసి. అక్కడి నుంచి సీల్ ఇంపోర్ట్ చేసుకున్నారు ఇక్కడికి, దీన్ని వింటేజ్ చేసి ఇక్కడ పెట్టేశారనమాట. డాడీ చనిపోయిండు, వాళ్ళ డాడీకి ఆటో ఇష్టం గుర్తుగా. వావ్ బాగుంది మా అమ్మ. కింద కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే మరి. కొన్ని వెహికల్స్ అయితే లోపలికి రాలేదు, మేబీ అవి పెద్దగా ఉండొచ్చు, దానివల్ల మీకు ఆ వీడియోస్ అయితే మన బాయ్ అయితే రికార్డ్ చేశాడు, అవి వచ్చి మీకు యాడ్ చేస్తాను, ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. సో ఇంతే మరి. వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే లైక్ చేయండి. ఉంటా మరి, బాయ్.